బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ పాలనపై బగ్గుమన్నారు. సీనియర్ జర్నలిస్టు రేవతిపై రాచకొండ పోలీసులు కేసు నమోదు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఎన్నో ఏళ్లుగా జర్నలిస్టు రేవతి ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్నారని చెప్పారు. ప్రజా గొంతుగా ప్రశ్నిస్తున్న రేవతి వంటి ప్రజాస్వామికవాదులని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అణచివేయాలని చూస్తోందని దాసోజు శ్రవణ్ ఆరోపించారు. రేవతిపై కేసు నమోదు చేయడం, కరెంటు కష్టాలపై మరిన్ని విషయాలు మా ప్రతినిధి లివిల్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. లివిల్ చెప్పండి. శోభన్, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్స్ అని చెప్పేసి మొదటి నుండి కూడా నానుడు ఉంది. ఇది అక్షరాల నిజమైంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా కరెంటు కోతలు, ప్రజల ఇక్కట్లు తప్ప వేరేటి లేదని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇందుకు నిదర్శనమే ఇవాళ ఎక్కడ చూసినా గంటల కొద్దీ కరెంటు పోతున్న దుస్థితి వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. అయితే కరెంటు కోతల నేపథ్యంలో పలువురు 1912 అంటే కాల్ సెంటర్ ఉంది, అంతేకాకుండా ట్విట్టర్ ఉంది, మాధ్యమాలు కూడా ఫిర్యాదులకు ఉన్నాయి. ఈ ఫిర్యాదులకు నేపథ్యంలో ఏదైతే ఇవాళ కరెంటు మా ఏరియాలో పోయింది, గంటల తరబడి కరెంటు పోయిందని చెప్పినా పట్టించుకున్న నాదుడి వల్లకపోవడంతో ప్రజలంతా కూడా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు స్వయంగా కంప్లైంట్ చేసిన ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఉంది. ఆ ఏరియాలో ఉన్న ఏఈల డీలకు సంబంధించి ఫోన్లు చేసినా పట్టించుకోకపోవడంతో కొందరు ఏదైతే వినియోగదారులు ఉంటారో వారు ట్విట్టర్ వేదిక కావచ్చు, ఇతరత్ర మాధ్యమాల ద్వారా విద్యుత్ సంబంధించి కోతలకు సంబంధించి ఫిర్యాదు చేస్తున్నారు. ఫిర్యాదుల నేపథ్యంలో ఇటు విద్యుత్ శాఖ కూడా మొండిగా ప్రవర్తిస్తుంది. అంతేకాకుండా కొంత ఇబ్బందికరంగా వారు ఎవరైతే పోస్ట్ చేస్తారో వారిని ఒక భయభ్రాంతులకు గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. పోస్టులు చేసిన వారికి వెంటనే సంబంధిత అధికారుల నుంచి ఫోన్లు చేసి మీరు వెంటనే ఏదైతే పోస్ట్ చేశారో దాన్ని డిలీట్ చేయాలని చెప్పేసి వారిని భయపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు ఎల్బీ నగర్ సంబంధించి ఎల్బీ నగర్ లో నిన్న 7 గంటల పాటు కరెంట్ రాకపోవడంతో అనేక అధికారులకు కావచ్చు, 1912 కావచ్చు, ఫ్యూజ్ ఆఫ్ కాల్ సంబంధించి ఈ మూడింటికి ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ట్విట్టర్ వేదికగా ఎస్పీడీసీఎల్ సంబంధించిన సంస్థను కోడ్ చేస్తూ ఎస్పీడీసీఎల్ ను ట్యాగ్ చేస్తూ మా ఏరియాలో 7 గంటలుగా కరెంటు పోయింది, ఇప్పటి వరకు పట్టించుకొని ఆదురు లేడని చెప్పేసి ఒక మహిళా వినియోగదారురాలు ఇవాళ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వారికి సమస్య పరిష్కరించకుండా పోగా వారిని బెదిరించేందుకు కుట్ల యత్నానికి విద్యుత్ శాఖ ప్రయత్నించింది. ఈ నేపథ్యంలోనే మీరు ఆ ట్విట్ ఏదైతే చేశారో దాన్ని డిలీట్ చేయాలని చెప్పేసి కూడా వారిపై ఒత్తిడి తీసుకొచ్చి ఆ సదరు మహిళ భయపడకుండా మరో పోస్ట్ చేసింది, నన్ను తీవ్రంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, కరెంటు సమస్యను పరిష్కరించాల్సిన పోయిన విద్యుత్ ఉద్యోగులు నాపై డిలీట్ చేయాలని చెప్పేసి చెప్తున్నారని చెప్పేసి మరొక పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ ను సీనియర్ జర్నలిస్ట్ రేవతి సైతం ఆ పోస్ట్ ఏదైతుందో ఆ పోస్ట్ కు ట్యాగ్ చేసి వాళ్ళ రాష్ట్రంలో ప్రభుత్వం పడకేసింది, ప్రజాపాలనలో ప్రశ్నించొద్దని చెప్పేసి కూడా ఇలా ఈ విధంగా చేస్తుందని చెప్పేసి కూడా రేవతి మరో ప్రశ్న సంధిస్తూ ప్రజాపాలన అంటూ చెప్పేసి కూడా తీవ్రంగా మండిపడ్డది. అయితే ఈ మండిపడ్డ నేపథ్యంలో ఏమైంది, సమస్య ఏంటని చెప్పేసి రేవతికి సైతం వేధింపులు స్టార్ట్ చేశారు, రేవతికి సైతం భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ట్విట్ డీల్ చేయాలని చెప్పేసి స్వయంగా రాచకొండకు సంబంధించిన పోలీస్ కమిషనర్కి సంబంధించి అధికారులు ఆమెకు ఫోన్ చేసి ఒత్తిడి చేశారు. అయినప్పటికీ కూడా తలొగ్గకపోవడంతో మీరు పోలీసులు మీకేం తెలుసు, విద్యుత్ వ్యవస్థకు సంబంధించి మాట్లాడుకుంటామని చెప్పినా తలొగ్గకపోవడంతో స్వయంగా పోలీసులే కావాలని విద్యుత్ అధికారులకు ఒత్తిడి మేరకు కేసు నమోదు చేయించారని చెప్పేసి కూడా సదరు సీనియర్ మహిళా జర్నలిస్టు ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఆ నేపథ్యంలోనే ఏఈ ద్వారా కంప్లైంట్ ఇప్పించి ఆ కేసు నమోదు చేసినట్లు కూడా సదరు మహిళా జర్నలిస్ట్ చెప్తున్న పరిస్థితి నడుస్తుంది. వాళ్ళ రాష్ట్రంలో ప్రశ్నిస్తే దాడులు, ప్రశ్నిస్తే కేసులు అనే విధంగా పాలన కాదు, ఇది ప్రశ్నిస్తే వేధింపుల పాలనగా కొనసాగుతుందని చెప్పేసి కూడా ఇప్పటికే పలువురు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎవరైతే సీనియర్ మహిళా జర్నలిస్ట్ రేవతి కావచ్చు, కృతిక కావచ్చు, వీరికి అండగా ఉంటామని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ట్వీట్ చేశారు. వారికి మేము అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాం, వారిని ఎలాంటి భయభ్రాంతులకు గురి చేసిన వారి పక్షాన మేము పోరాడతామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు సీనియర్ నాయకుడు దాసోజు శ్రవణ్ సైతం దీనిపై స్పందించారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు తమ తప్పిదాలను సర్దిద్దుకోవాలి తప్ప ఇలా దాడులు చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా వారిపైన తీవ్రంగా విమర్శించారు. అంతేకాకుండా ఇవాళ ఎక్కడ చూసినా కరెంటు కోతలతో ప్రజలంతా అల్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. స్వయంగా ఇవాళ విద్యుత్ అధికారులు సైతం సమీక్షలు చేస్తున్న తరుణంలో కూడా కరెంటు పోవడంతో విద్యుత్ అధికారులు అబాసుపాలైన
చెప్పుకోవచ్చు. ఇవాళ మంచిర్యాలకు సంబంధించి ఎన్పీటీసీఎల్ పరిధిలో జగిత్యాల జిల్లాకు సంబంధించి అధికారులు ఎస్సీ అక్కడ ఉండగానే ఎస్సీ మాట్లాడుతుండగానే స్వయంగా మాట్లాడుతుండగానే కరెంటు పోవడంతో అందరూ అవాక్కు గురయ్యారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కరెంటు కోతలు అని చెప్పేసి మరోసారి రుజువైందని చెప్పేసి కూడా అక్కడ నవ్వుకున్న పరిస్థితి. ఈ పరిస్థితి ఇవాళ విద్యుత్ అధికారులు కరెంటును పునరుద్ధరించడం కావచ్చు, కరెంటును తిరిగి వారికి సరఫరా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడానికి పనిచేయాలి తప్ప ఇలా భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఎవరైతే ఫిర్యాదు చేస్తారో వారిపై కక్ష సాధింపు చర్యలకు పూనుకోవడం ఏంటని చెప్పేసి కూడా ఇవాళ సగటు తెలంగాణ ప్రజలు కూడా పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాల్సిన ఉంది. ఖచ్చితంగా గత 10 సంవత్సరాల్లో లేని ఇబ్బందులు ఇప్పుడే ఎందుకు వచ్చాయి, 6 నెలల్లోనే కరెంటు కోతలు ఇంత తీవ్రంగా ఎందుకయ్యాయి అని చెప్పేసి కూడా తీవ్రంగా విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఏదైతే ఒక రేవత్కే కాదు అనేక మంది కూడా ఇవాళ ఏదైతే వారు ఫీల్డ్ కాల్ కావచ్చు, 1912 కావచ్చు, ఇతర మాధ్యమాల ద్వారా ఫిర్యాదు చేస్తే పట్టించుకోరు. ఒకవేళ ట్విట్టర్ కావచ్చు, ఇతర వేదికల ద్వారా ప్రశ్నిస్తే మాత్రం ఖచ్చితంగా వారిపైన భ్రాంతులకు గురి చేసే విధంగా కావచ్చు. అంతేకాకుండా ఇవాళ వారిని ఒక ఇబ్బందులకు గురి చేసే విధంగా కూడా వారు విద్యుత్ అధికారులు వివరిస్తున్నారని చెప్పేసి కూడా ఇవాళ తీవ్రంగా విమర్శిస్తున్నాయి. మొత్తం చూసినట్టయితే ఇవాళ ఏదైతే కరెంటు అధికారులు వారు పోలీస్ అధికారుల డ్యూటీ చేస్తున్నారా లేక కరెంట్ డ్యూటీ చేస్తున్నారా అనేది మాత్రం అర్థం కాని పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉందని చెప్పుకోవచ్చు. శోభన్. రైట్, థ్యాంక్ యూ.